ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మరి తుయితేరా సంఘం గురించిన మాటలు మనం విందాము. ఇక్కడ తుయితేరా సంఘాన్ని గురించి దేవుని వాక్యం చెలవిస్తుంది. ఈ తుయితేరా సంఘ పరిస్థితులు, అక్కడున్న విధి విధానాలు మనము ఆలోచన చేసినట్లయితే, ఈ అపోస్తులైన పౌలు గారు, పరమజ్ఞానయగు యోహాను గారు పద్మాసు దీపం దగ్గర దేవుడు దూత తెలియచేయడం, ఆయన గ్రంథపు చుట్ల రాయడం, మరి 7 సంఘాలకి, ఎఫెసీలో ఉన్న 7 సంఘాలకి, వృత్తాకారంలో ఉన్న 7 సంఘాలకి ఇలాగ చెప్పు రాయమని దేవుడు ఆ కాలంలో మరి యోహాను కాలంలో దర్శనాన్ని చూపించాడు. కనుక ఈ తుయితేరా పట్టణానికి ఉన్న సంఘానికి ఉన్న పరిస్థితి, విధి విధానాలు మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, ఈ తుయితేరా పరిస్థితి ఎలా ఉంది మనం ఆలోచించినట్లయితే, ఈ పెర్గమాకు ఆగ్నేయ దిక్కున దాదాపు మరి 70 కిలోమీటర్ల దూరం ఉన్న పట్టణం. దూత ప్రకటన గ్రంథం 1:20 చూసినట్లయితే, మంట లాంటి, కంచు లాంటి దర్శనంగా దేవుని కుమారుడు, ఆయన దర్శనము, ఆయన ప్రత్యక్షత మనం చూసాం. అలాగే మత్తయి 3:17 మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ తుయితేరా సంఘంలో ఉన్న సారాంశాన్ని మనం చూస్తే, ఆయన దర్శనాన్ని మనం చూసాం. క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహవాసం. క్రియ అనేది జరిగించుట నమ్మకంగా, ప్రేమ మరణము కంటే బలమైనదని, విశ్వాసము కడవరకు ఈ లోకాన్ని జయించేది విశ్వాసమని, సంఘములో దేవుని పట్ల విశ్వాసంగా ఉండాలనేది దేవుని ఉద్దేశమని సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, లేఖనం సెలవిస్తుంది, ఆయన ఉన్నవాడు అనుకున్నవాడు నిన్న నేడు ఈ ఆఖరి ఎత్తుకున్న దేవుడు గనుక ఈ సమయంలో లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సారాంశము 18 19 మనం ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రేమ, విశ్వాసం, గలతీ రాసిన పత్రిక 5:6 ప్రేమ ఫలాల గురించి మనం చూడవచ్చు. అలాగే 20 ఆయనను నీ మీద ఒకటి తప్పు, ఒకటి నేను మోపవలసి వచ్చింది. ఏలైనగా తాను ప్రవక్త అని చెప్పుకొనుచు యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్త చేయుటకు విగ్రహముకు బలిచిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించి వారిని మోసపరుస్తుంది. ఇక్కడ మనం ఆగినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, యెజెబెలు సంఘంలో ఉండనివ్వడం జరిగింది. ఈ మాటను మనము కొద్ది లోతుగా ఆలోచన చేద్దాము. ఈ ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల పరిస్థితి, విధి విధానాలు, దేవుడు ఏమైతే రాయించాడో ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఎఫెసీ, స్మర్మ, పెర్గమ, తుయితైరా, ఈ 4వ సంఘంలో మనం ఉన్నాము. ఈ 4వ సంఘంలో జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు నేర్చుకుంటున్నాం. ఏమిటి అంటే, ఆయనను నీ మీద ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఈ తుయితైరా పట్టణానికి ఉన్న మార్కులు మనం చూసాం. ఎఫెసీ మరి ఇక్కడ ఉన్న భాగాలుగా, కొన్ని విధి విధానాల భాగాలుగా మనం చూసాం. ప్రియమైన వాళ్ళారా, ఈ తుయితైరాకు మరి క్రీస్తు శకం 660 నుంచి మనము చూసాం 1500 వరకు. అలాగే దీనికి 8% మార్కులు రావడం. అలాగే మనం చూసినట్లయితే ఈ 20 మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. యెజెబెలుని, ప్రవక్తని స్త్రీని ఉండనిచ్చి ఉన్నారని, జారవత్వం చేయుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించి వారిని మోసపుచ్చిందంటండి. 20 మనం ఉన్నాం. ఏమిటంటే, బలహీనత, దుర్గములు మనం చూస్తే, ఇక్కడ ఎఫెసీ సంఘంలో మరి ఏముందంటే, దీని మెప్పులు, గొప్పలు లేక తప్పులున్నవి. దాని బలహీనత
డప్పు చేసుకుంటుందన్నమాట. యెజెబెలు సుగుణాలు మనం చూస్తే యెజెబెలు ప్రవక్త అన్యురాలు. అహాబును ఇశ్రాయేలు రాజును వివాహం చేసుకుని దేవునికి విరోధంగా అక్కడ అనేక ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని 450 మందిని ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంది. అక్కడున్న దైవజనుడు ఏలియా ఉన్నాడు, రోషము కలిగిన దైవజనుడే ఉన్నాడు. కనుక ఇక్కడ చూస్తే యెజెబెలు లాంటి స్త్రీని ఈ సంఘంలో ఉంచుకున్నట్లే మనకు కనబడుతుంది. అయినా తప్పు ఒకటి మోపవలసి వచ్చిందంటే ఏమిటి? అబద్ధ బోధ చేయి స్త్రీ తుయతైర సంఘంలో ఉంది. అబద్ధ బోధకులు ఉన్నారు అక్కడ. పాత నిబంధన గ్రంథంలో అవమానకరమైన యెజెబెలుతో పోల్చబడింది. యెజెబెలు చాలా దేవునికి వ్యతిరేకమైన స్త్రీ, సాతాను వాడుకునే స్త్రీ. కనుక ఈ అవమానకరం యెజెబెలుతో పోల్చింది. యెజెబెలు ఒక విగ్రహారాధన చేసే రాజకుమార్తె. ఈమె కూడా రాజకుమార్తె అయినా ఇశ్రాయేలు రాజైన అహాబును వివాహం చేసుకున్నట్లే మనకు కనబడుతుంది. షోమ్రోనులో రాజు చేత బయలుదేవతలను గుడి కట్టించింది. కుయుక్తులు గల ఆకర్షణమైన అన్యాయమైన అవినీతి గల స్త్రీ. ఈ అన్యాయమైన స్త్రీ అన్నమాట. తుయతైరలో ఇట్టి లక్షణాలు గల స్త్రీని తాను ప్రవక్తని చెప్పుకొనుచు అత్యాశ కలిగిన స్త్రీగా ఉంది. అద్భుతమైన వరాలతో ప్రవచన వరం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10 వచనం ఉంటుంది. అయితే స్త్రీకి వరములు ఉందని చెప్పులేదు, కానీ ఆ స్త్రీ తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నది. ఆమె వరములు ఉన్నదని చెప్పుకోవడం లేదు, కానీ ప్రవచన వరాలు ఉన్నాయని ప్రవక్తనని చెప్పుకుందనమాట. తాను ప్రవక్తని అని చెప్పుకుంది. ఈ స్త్రీ తాను జారత్వం కలిగినదని లోతైన గూఢమైన సంగతులు తెలియజేస్తుంది. ఇండ్లలోనూ రాజభవనాల్లోనూ లేక తంత్ర సిద్ధాంతాలను గుప్పించి మనుషులను బల్టి కొట్టించి మాటల ప్రవచనాలు పలికించేది. విగ్రహానికి బలిచ్చిన వాటిని తినుటకు జారత్వం చేయుటకు ప్రేరేపింపబడ్డారు. జారత్వము విగ్రహారాధన చేయడంలో కానీ, జారత్వం అనగా భర్త ఉండగానే మరొక వానితో సాంగత్వం చేయడం. మరి ఈ జారత్వానికి ఉన్న లోపాలు, అర్థాలు. భర్త ఉండగానే వేరొక పురుషుని ఇష్టపడడం, సాంగత్యం చేయడం. బిలాము ఇది దారి చేసింది. బిలాము బోధ కూడా మరి ఇక్కడ ప్రస్తావన ఉంది. యెజెబెలు జారత్వం అనగా విగ్రహారాధన సంబంధమైన వ్యభిచార సంబంధమైనది. వ్యభిచారం అంటేనే పాపం. భర్త ఉండగానే వేరొకరితో సంబంధం కలిగి సాంగత్యం చేయడమే వ్యభిచారం. అలాగే ఈ స్త్రీ యెజెబెలు స్త్రీ విగ్రహారాధన, గుడులు కట్టించి ప్రవక్తను పెట్టి దేవునికి మరి విరుద్ధంగా పనిచేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మరి సాతాను తయారు చేసే భ్రష్టురాలైన సంఘంగా భ్రష్టుతమందు మరి భ్రష్టురాలైన సంఘమందు ప్రవేశించి చివరికి కొందరిని తన వెంట తిప్పుకున్నట్లుగా చెప్పుకుంది. చాలామందిని ఆకర్షించింది. ఈమె ప్రవక్తిని అంది. ఈమె అనేక మందిని తన క్రియల ద్వారా ఆకర్షించింది. ఈ తుయతైర సంఘంలో నేరోరూపణ చేస్తున్నాడు దేవుడు. ప్రకటన 2:20 వచనంలో నేరోరూపణ చేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 4:3 వచనంలో సెలవిస్తుంది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ సకీల దురాలోచన అనుకూలమైన బాధకు శివయొగ్గారండి. లోకంలో చాలామంది వాక్యం ఉన్నదొట్లుగా చెప్పడం వల్ల వాళ్ళకి తృప్తిగా అనిపించడం లేదు. దురద చెవులు గలవారి కల్పనా కథలు, బోధలు, సన్నివేశాలు, లోకంలోని విలువైన బోధలు, విలువలేని బోధలు, తంత్రత బోధలు అనేక మంది దొంగ ప్రవక్తలు ప్రవేశించినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ప్రియమైన వారులారా, ఇక్కడ 4 సత్యములు చెవియొగ్గ కల్పనా కథల వైపునకు తిరిగి కాలం వచ్చింది. ఇక్కడ నెరవేరింది. కల్పనా కథలు సంఘంలో ఆ కథ, ఈ కథ, మరి కథ చెప్పుకుంటూ ముందుకు సాగే పరిస్థితి ఉంది. రాకడ సమీపం ఉంది. ప్రజలు ఎలర్ట్గా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఈ సంఘంలో తుయతైర సంఘంలో యెజెబెలు ప్రవక్తని సభ్యురాలుగా ఉంచారు. ఆమె ప్రవక్తనని చెప్పుకుంటుంది. అనేక మందిని మోసపరిచింది.
దొంగ ప్రవక్తిని అనమాట. తుయితేర యెజెబెలు లక్షణం గలవారుగా ఉన్నారు. ప్రవక్తనే చెప్పుకొనుచు అత్యాశపరులు ఇతరులను నమ్మించి తమ్మిని బిమ్మిని చేసి అబద్ధ ప్రవక్తలని ఆనాడు ఈనాడు కోకులుగా ఉన్నారు. తమ్మిని బింబిని చేసి మాయతో నిజమైన బోధ చేయిస్తే ఎవరు ఇష్టపడరు, కానీ తమ్మిని బిమ్మిని మాయ మంత్రాలతో లేని వాటిని ఉన్నట్లుగా ఉన్న వాటిని లేనట్టుగా చేసి మాయ బోధ చేసిన వారికి జనం చెవి ఎగ్గుతున్నారని సెలవిస్తుంది. అది దేవునికి అయిష్టం గనుక వాక్యం సెలవిస్తుంది. మీ దొంగ ప్రవక్తిని చేర్చుకున్నారు. తుయితీర సంఘంలో ప్రియమైన వారలారా, లేఖనం సెలవిస్తుంది. దేవుడు తన తన భక్తులతోనూ తన ప్రజలతో ప్రకటన గ్రంథము తుయితీర సంఘం గురించి రాస్తూ ఈరోజు మనకు బహిర్గతం చేస్తున్నాడు. సరంగా ఆరంభ దినాలు అద్భుతమైన వరాలతో ప్రవచన వరంతో ఒకటి. అయితే కొందరు వరాలు ఉన్నదని అసత్య వర్తకులై ప్రజలను ఆనాటి నుండి ఈనాటి వరకు మోసగిస్తూ ఉన్నారు. కొరింథీయులు 1 కొరింథీ రాసిన పత్రిక 2:12 మనం చూడొచ్చు. అలాగే అపోస్తులు 2:17 అంత్యకాలమందు నేను మనుషుల మీదను ఆత్మను కుమ్మరించెదను, మీరు కుమారులను మీ కుమార్తెలను ప్రవశిస్తారు, ఈ యవన కాలం దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఈ కళలు ఈ మాటను పట్టుకుని అందరి మీద ఆత్మనుంచుతానని యెజెబెలు ప్రవక్త ఈ వాక్యాన్ని చూపించి అందరినీ బురిడి కొట్టించి తమ్మిని బిమ్మిని చేస్తూ ఉంది. వెలుగుదూత యాసం వేసుకొని బోధ చేస్తుంది. దొంగ ప్రవక్తని ఇంటింటికి చేటు పట్టుకుని తిరిగి సోదివాండ్రుల వలె బయలుదేరింది. ఇంటింటికి తిరిగి ఇండ్ల యొద్ద తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. రాజభవనాలు ఒక విధంగా, పూరి గుడిసెల్లో మధ్యతరగతి గృహాల్లో ఆయా అబద్ధ ప్రవక్తలు చేయువారు ఉన్నారు. జ్ఞానతత్వముల వలె లోతైన సంగతులు దేవుని బయలుపరిచేవాడని దేహ పోషణ వృత్తిలో అవిశ్వాసులు దిగజారే దొంగ ప్రవక్తలతో జాగ్రత్త. అవిశ్వాసులు సోద చెప్పడం, ఇప్పుడు కూడా సోది అని చెప్పడం, సాతాను సోద చెప్పేవారిని అలాగే అనేకమైన వారిని వాడుకుంటుంది. ఈరోజు యెజెబెలు సంఘ సభ్యురాలుగా ఉంది. కల్పనా కథలు, బురిడి గుట్టించే బోధ, ఇవన్నీ కూడా చాలామందిని పోగు చేసుకుని వెంట తిప్పుకున్నట్లుగా మనకు కనబడుతుంది. లోపాలను నేరారోపణ చేస్తున్నారు సంఘానికి. దొంగ ప్రవక్తిని వచ్చింది. ఇవన్నీ కూడా నీతిమంతులు విశ్వాసములుగా జీవించనని రోమాపత్రిక 1:17 సెలవిస్తుంది. కనుక నీతిమంతుడు ప్రవచన మూలంగా జీవించని బడలేదు. అసలు ప్రపంచం అంటే జోక్యం కాదు. ప్రపంచం అంటే వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించును, కానీ జోక్యం కాదు, జోస్య హక్కులు కాదు, కానీ నీతి మూలముగా జీవించును. కనుక ప్రియమైన దేవుని వారలారా, సోదిగాండ్లు విరివానిగా చేయవాడు నేనే అని యెషయా గ్రంథము 44:25 ఉంటుంది. సోదిగాండ్లుగా విరివానిగా చేయవాడును నేనే అని యెషయా గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలు వారి జీవితాలను, వారి ప్రవచనాలు నెరవేరి ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానాలు, దేవుడు ప్రవచించే యెషయా, యిర్మీయా, పెద్ద ప్రవక్తలు యెహెజ్కేలు గ్రంథము, చిన్న ప్రవక్తలు 12 ప్రవక్తలు, వారి ప్రవచనాలు నెరవేరినాయి. ప్రవక్తినీలు ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్లో అలాగే దొంగ ప్రవక్తిని సోదిగాండ్లను హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. లేవియాకాండం 19:31 ఉంటుంది. కర్ణపిశాచము గల దగ్గర పోకూడదు, జోదిగాండ్లను వెతికిన వారి వల్ల అపవిత్ర కలగజేసి కొనకూడదు, నేను దేవుడని యెహోవాను. అక్కడ ఆ కాలంలో, సౌలు కాలంలో, రాజు కాలంలో సోదిగాండ్లని, మంత్రికుల్ని, దేవునికి ఇష్టం లేని వారందరినీ దూరపరిచాడు. కానీ ఒక్కొక్కనక అతడు దేవునికి దూరస్తుడై దేవుడు విడిచిపెట్టిన సమయంలో ఇతడు కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళి తనలో ఇది జరగబోదు దాని గురించి వెళ్ళినప్పుడు ఆ కర్ణపిశాచి ఇదిగో దేవునికి వ్యతిరేకంగా నేనేమి చేయలేనని ఆ సమయంలో వలె వచ్చి తనకున్నదాన్ని తనకన్నా సందర్భాన్ని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, సోది చెప్పడం, మంత్రాలు, తాళ్ళు కట్టించుకోవడం ఇవన్నీ వ్యర్థమని, దేవునికి ఇష్టం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. యిర్మీయా 27:9-10 ఉంటుంది. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదిగాండ్లేమి, కలలు కనేవారేమి, కాలజ్ఞానమును మంత్రజ్ఞానము లేమి మీరు బబులోనుకు రాజునకు దాసులు కాకుందరని మీతో పలుకున్నప్పుడు మీరు వాటిని లక్ష్య పెట్టుకుడి. వీరు మీ భూమిని అనుభవింపకున్నట్లు, మిమ్మల్ని దూరంగా తొలివేనట్లు, మిమ్మను నేను వెళ్ళగొట్టినట్లు, మీరు నాశనమైనట్లు వారు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రవచిస్తారు. అబద్ధ ప్రవచనాలు, సోది ఇంటింటికి వచ్చి
సోది చెప్పడం, అబద్ధ ప్రవచనాలు అనమాట. చూడండి, ఒక దేవుడి ఆత్మ వచ్చినప్పుడు ఉన్నదట్టుగా చెప్పినప్పుడు సోది మాటలు అనమాట. కనుక ఈ తుయితైర పట్టణంలో సోది చెప్పించుకోవడం, అబద్ధ ప్రవక్తలను మాటలు వినడం, దురద చెవులు గలవారుగా అబద్ధ బోధకులు వినడం, యెజెబెలు అనేక మందిని పోజేసుకుని ఇంటింటికి వెళ్ళి మనుషుల్ని నీతిని దూరం చేసి ప్రవక్తని అని చెప్పి అనేకని మోసపరిచినట్లుగా మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 10-11 వచనాలు సెలవిస్తుంది. తన కుమారునైనా తన కుమార్తెనైనా అగ్నిగుండంలో దాటించి వానైనను శకునం చెప్పి సూదిగానైనను మేఘం శకునములు కానీ సర్పశకునము కానీ చెప్పి వానైనను సెల్లంగి వానైనను మాంత్రికులైనను ఇంద్రజాలికునైనను కర్ణపిశాచం గల వానిని దయ్యముల యొద్ద విచారణ చేయి వానైనను మీ యొద్ద ఉండకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ క్వాలిటీ కలిగిన వారందరూ కూడా దూరంగా ఉంచాలి. వారు మాంత్రికులు, ఇంద్రజాలం వారు, కర్ణపిశాచము, దయ్యములు ఈ వారి మధ్యన పెర్గమ సంఘములు బిలాము బోధల్లో రాజీ పడగా తుయితైర సంఘం యెజెబెలు బోధలు రాజీ పడింది. మరి పెర్గమ సంఘంలో రాజీ పడ్డారు. ఇక్కడ కూడా యెజెబెలు బోధకు రాజీ పడ్డారు. రాజీ మనస్తత్వం దేవుడు అంగీకరించడు. కనుక ప్రియమైన వారలారా, ఈ తుయితైర సంఘంలో అనేక పరిస్థితులు గూడు కట్టుకున్నాయి. యెజెబెలు ప్రవక్తినని చెప్పుకుంటూ అనేక మార్లు సోదిగాండ్లను ఇవన్నీ కూడా ఆ సంఘంలో ఉన్నాయని దేవుడు వారికి ముందుగానే హెచ్చరించాడనమాట. ముందుగానే హెచ్చరించినట్లుగా మనం చూడవచ్చు. కనుక ఇంకా మనము కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తే వీరందరూ ఉన్నారు కానీ దుష్ట సంఘం వలె ఉన్నారన్నమాట. ఈ తుయితైర సంఘం దుష్ట సాంగత్యం కలిగిన వారుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1:11 వచనాలు సెలవిస్తుంది. 5:11 వచనాలు సెలవు. ఇప్పుడైతే సోదరు అనబడిన వారు ఎవరన్నా జారుకుడుగాను, లోబిగాను, విగ్రహారాధకుడుగాను, తిండిబోతుగాను, త్రాగుబోతుగాను, దోచుకునేవాడుగాను అయినుండ వెడల వాటితో సాంగత్యం చేయకూడదు. చూడండి, మన స్నేహం ఎలా ఉండాలి? మంచి స్నేహం చేయాలి. మన స్నేహం మన పరిస్థితి మనకు తెలుసు. మన సహవాసం ఎలా ఉందంటే మన స్నేహితులను బట్టి చెప్పచ్చు. అలాగే మనకున్న ఈ నెట్వర్క్లో కానీ మనకున్న ఫేస్బుక్లో మనం ఏమిటో ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇక్కడున్న నెట్లో ఏదైతే మన పరిస్థితి ఎలా ఉందో మన జీవితం చెప్పవచ్చు అన్నమాట. వారు కలిగి ఉన్నారు. ఈరోజు నెట్ ఉందని మన ఇష్టానుసారంగా వాడకుండా ఆత్మకంగా దేవునికి ఉపయోగపడేదానిగా ఉపయోగపడేవారుగా ఉండాలండి. చూడండి, మనం ఏమై ఉన్నామో మన సాక్ష్యమే చెప్తుంది. మన క్రియలే మనకి ముందుగా నడుస్తున్నాయంట. ప్రియమైన వారలారా, దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇలాగే మరి యెజెబెలు సంగతి తెలుసుకోవడం సంఘానికి శ్రేష్టకరం అన్నమాట. అలాగే లేకపోతే ఆ సంఘంలో మూర్ఖులు, పులిపిండి లాంటి వారుగా కనబడుతున్నారు. 13 అధ్యాయము పులిపిండి వారుగా, పులిపిండి మరి ఉన్నప్పుడు మంచి 3 కొంచెముల పిండి, మంచిది కొంచెంలో ఉన్న పిండి, ఈ పులిపిండి కలిపితే మొత్తం అంతా పులిపిండి చెడు అవుతుందన్నమాట. అలాగే ప్రియమైన వారలారా, ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. తుయితైర సంఘమంతా పులిపిండి ముద్దగా మారింది. పులిపిండి బోధలు ఖండించిన విశ్వాస వీరులు యూదా మతంలో అన్ని సందర్భాల్లో కలిసిపోయారు. తదుపరి యూదా మతం క్రైస్తత్వంలో కలిసిపోవడానికి ముడిపడి భిన్నంగా పులిపిండి బోధలు అలాగే తయారుగా పడెను. కనుకనే దేవుని వారలారా, ఈ దిద్దుబాటు క్రమంలో దైవజనులు, రోమా ప్రభుత్వం ఐరోపా ఖండంలో 3.5 లక్షల క్రైస్తవులను పైగా హతమార్చింది. రోమ్ 3.5 లక్షల క్రైస్తవులను వారు ఒక థియేటర్లో ఉండేది. క్రైస్తవులందరినీ కూడా ఆ థియేటర్లు అనగా ఆ ప్రదేశంలో సింహాలను వదలడం, వాళ్ళు కళ్ళెదుట వారిని ఆ సింహాలు చంపడం వల్ల వారు ఆనందించేవారండి. 3 లక్షల క్రైస్తవుల మందిని వారు హతమార్చినట్లుగా పాత నిబంధనలు యెజెబెలు వలె తుయితైర కాలంలో కూడా దైవ సేవకులను, ప్రవక్తలను, హతసాక్షుల కాలం విశ్వాస వీరులు దేవుడు లేపాడు. ప్రియమైన వారలారా, ఈ తుయితైర సంఘంలో ఉన్న సత్యాలు, యెజెబెలు, సిల్లంగి, మంత్రంగి, దుర్బోధలు అనేక మందిని ఆకర్షించుకుని సోది చెప్పడం, ప్రవక్తని చెప్పుకుని అనేక మందిని పలువారిని మోసపుచ్చింది. అక్కడ యెజెబెలుకి సభ్యత్వంగా ఉంది ఆ సంఘం.
విశ్వాస వీరులుగా మనం చూసినట్లయితే ఎంతోమంది మరి ఆ కాలంలో జాన్ లిక్ 1900 క్రీస్తు శకం 1320 నుంచి 1338 ఈయన బైబిల్ మొత్తమును ఇంగ్లీషులోకి మొదటిసారిగా తర్జుమా చేశాడు. అలాగే జాన్ హౌస్ క్రీస్తు శకం 1369 నుంచి 1415లో ఈయన సంఘమును కన్న బైబిల్ ప్రాముఖ్యమని ధైర్యంగా బోధించాడు. ఇతడు రోమా ప్రభుత్వంలో అగ్నిలో కాల్చివేశారు. విలియం టింగ్డేల్ క్రీస్తు శకం 1484 నుంచి 1536లో ఈయన 1525 సంవత్సరంలో కొత్త నిబంధనను ఇంగ్లీషులో ముద్రించాడు. వీరిగా ఇంకా కాక ఇరాన్ మాన్ అనే వ్యక్తి కూడా క్రీస్తు శకం 1466 నుంచి 1536లో మరియు ఆయన కాలన్ మార్కస్ అనే ఇంగ్లాండు, అలాగే మార్టిలోదరియాను, అలాగే జర్మనీ ఇక్కడున్న వ్యక్తులు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని రాయడం మనకి చూడవచ్చు. ప్రియమైన వారలారా, కాల్ మార్కస్ అనే ఇంగ్లాండ్ వ్యక్తి, మార్టిన్ లూథర్ అను జర్మనీ, జాన్ లోకస్ స్కాట్లాండు, షింగెలిన్ స్విట్జర్లాండ్, కాల్టన్ ఫ్రాన్స్, బెర్నెడ్ పీటర్ వాళ్ళు అల్సలా అనేక విశ్వాస వీరులు దేవుడు లేవనెత్తాడు. వీరు శ్రమలో లెక్క చేయలేదు. ఎందుకనగా ఆరాధనలో విగ్రహారాధ పూజ విధానం ప్రారంభమైంది. పోపులు అధికారము ఉచ్చుదనంలో ఉంది, ఉచ్చిరిదనం దశలో ఉంది. క్రీస్తు శకం 590 నుంచి మొదటి గెగ్రేను అధికారిగా ఉన్నాడు. 7వ గెగ్రేను వచ్చాడు. ఇతడు హెల్బ్రాండ్ అంటారు. ఈ హెల్బ్రాండ్ క్రీస్తు శకం 1700 మతాధికారి. క్రీస్తు శకం 1773 నుంచి 80 కాలంలో విగ్రహారాధన ప్రారంభమైంది. ఆత్మిక విలువలు పోయి వ్యక్తి పూజ ప్రారంభమైంది. కన్యకారాధన, శిశు ఆరాధన, మృత్యు ఆరాధన, కాన్స్టెన్స్ రాజు విరాళ పత్రాలను అమ్మసాగారు. ఆ సంఘములో లూది ఎంతో మంచి మహిళయో, యెజబెలు అంతా చెడ్డస్త్రీ. ఆ కాలంలో అపోస్తుల కార్యము 16 అధ్యాయంలో అపోస్తులను పౌలు గారు బోధించినప్పుడు ఆ బాధ విని తుయతైర పట్టణస్థురాలు మారు మనసు పొంది ఆమె హృదయాన్ని తెరిచి తన కుటుంబాన్ని కాపాడుకొని ఒక మంచి వ్యక్తి. ఆమె ఎంత భక్తురాలు, అంతకన్నా చెడ్డ భక్తురాలు యెజబెలు, అంత చెడ్డ స్త్రీ. యెజబెలు నాబోతుని చంపించింది. తుయతైరలో యెజబెలు అనేక మంది ప్రవక్తలను, దైవజనులను చంపించింది. దీని నిజ స్వరూపము ప్రకటన 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. భ్రష్టు సంఘానికి ప్రతిగా యెజబెలు. ఎంత సమయమైనా మారు మనసు పొందలేదు కనుక ఇట్టి వారి శ్రమలు విడవబడతాయని మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ తుయతైర పట్టణంలో ఉన్న సారాంశాలు మనం చూసినట్లయితే యెజబెలు యొద్ద పెరిగిన పిల్లలు, అలాగే రెండవ మరణం తప్పదు. యెజబెలుతో ఉన్న పిల్లలు అనగా ఎవరైతే యెజబెలు దురదశలుగా మాంత్రికగా మరి భూత, ఈ సెల్లంగి, అలాగే జ్ఞానం ఇవన్నిటిని అనుసరించి వారందరికీ మరి మరణం తప్పదని దేవుని వాక్యం చెలవిస్తుంది. అలాగే రోమా ప్రభుత్వం విశ్వాసులను వేధించింది. తుయతైర సంఘంలో యెజబెలు లాంటి ఒక స్త్రీ బోధకురాలుగా ప్రసిద్ధికి ఎక్కింది. ప్రియమైన వాళ్ళారా, యెజబెలు ప్రవక్తి అనేక కార్యాలు దేవునికి విరుద్ధంగా అందరినీ తన చేతిగుప్పిట్లో పెట్టుకుని జారత్వమును, విగ్రహారాధన మొదలుపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. యెజబెలు గుణాలు కలిగి ఉంది. తప్పుడు బోధన నడిచిన వారు దానిలో బడి పెరిగిన పిల్లలు. అలాగే మనం చూస్తే 21 వచనంలో మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చితేనే కానీ తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందు. ఆ సంఘంలో మారు మనసు పొందమని అవకాశం ఇచ్చిన మారు మనసు నేను దానికి సమయం ఇచ్చిందని కాదు, ఇది జారత్వం విడిచిపెట్టి మారు మనసు నొందదు. ఏ సంఘమైనా పూర్తిగా ఆత్మ శరీర జారత్వం విడవలను. ఏ సంఘమైనా మరి ఆత్మ శరీరము జారత్వం అన్నమాట. ఆత్మలో కూడా జారత్వం, ఆత్మ శరీరంతో ఆత్మలో కూడా సన్నిధిలో మరి దేవుని పరిశుద్ధ శరీర కార్యాలు వేరు, ఆత్మ కార్యాలు. ఇక్కడ ఆత్మ జారత్వము విడవాలి, విసర్జింపబడాలి. ఇది సంఘం అనుసరించవలసిన ప్రధాన చట్టం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూడొచ్చు, 8వ వచనంలో చూడొచ్చు.
ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ అధ్యాయం అంతా ఇలా చెబుతూ ఉంది. మనం ముగింపులో కొన్నాము. ఇక్కడ జారత్వం ఉంది. ఇక్కడ మరి దేవునికి విరుద్ధంగా జీవించారు. యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మనందు మీరు కడగబడి పరిశుద్ధపడబడి నీతిమంతులుగా తీర్చబడాలి. ఎందుకంటే ఈ సంఘంలో ఘోరాతి ఘోరంగా వారు విధానాలు యెజెబెలు ప్రవక్తి వెంట వెళ్ళిన వారుగా, జారత్వం కలిగిన వారుగా, విగ్రహారాధన జీవించేవారుగా కనబడుతున్నారు. అటు రీతిగా అలా కాకుండా దేవుని వైపు మనం తిరగాలని మరి కొంతమంది అయితే గట్టిగానే నిలబడి ఆ తుయతైర సంఘంలో యోహాను సువార్త 5:14-40 నేను మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు జీవమును కలిగినట్లు మీరు నా యొద్దకు రానున్నారు. ఎందుకంటే నిర్గమ 32:9 చలవిస్తుంది. ఈ వాటిలను నేను ఈ ప్రజలను చూచిన ఇదిగో వారు లోబడిన ప్రజలు. ఇక్కడ ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నప్పటికీ ఈ తుయతైర పట్టణం ఎన్ని చేసినా వారు లోబడిన ప్రజలుగానే ఉన్నారు. అలాగే వారు మళ్లించుటకే యెహోవా యొద్దకు ప్రవక్తలను పంపగా, యొద్ద నుంచి ప్రవక్తల మీద సాక్ష్యం పలికిరి కానీ వారి చెవియక్కకి ఉన్నారు. యెజెబెలు పేరు అర్థం పవిత్రాలు, కానీ ఇక్కడ వ్యతిరేకం. దాని పవిత్రత అపవిత్రాలు అన్నమాట. యెజెబెలు అనే పదానికి పవిత్రాలు. ఈమె అన్యరాజు కుమార్తె. యెహోవాకు ఆయన సేవకుని విరోధంగా అహాబును పెళ్ళాడి అతన్ని చెడగొట్టింది. తన జీవితము అహాబును ఇశ్రాయేలు రాజును వివాహం చేసుకుంది. ఈమె రాజకుమార్తె అయినప్పటికీ, అన్ని రాజకుమార్తె అయినప్పటికీ ఆయన చెడగొట్టింది. 1 రాజుల గ్రంథం 21:25 తన భార్య అని యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టి కీడిచి తను అమ్ముకుని అహాబు వంటి వాడు ఎవడూ లేడు. తను అమ్ముకున్నాడు. తాని జీవితాన్ని భ్రష్టు చేసుకున్నాడు. తుయతైర సంఘస్థ స్థితి యెజెబెలు స్త్రీ వలె తన జీవిత సాక్ష్యాల వలె మనకు కనబడుతున్నాయి. అహాబు స్త్రీ అయిన 450 మందిని బయలు ప్రవక్తలను సమకూర్చుకుని మరో 400 మంది అన్య ప్రవక్తలను పెంపొందించు మరి యెజెబెలు దేవుని ప్రజలకు విరోధంగా అలవాటు చేసింది. యెజెబెలు అనేకమైన అలవాటు చేయడం, అబద్ధ ప్రవక్తల ముసుగులో ముఖానికి రంగు పూసుకుని యెహోవా ఆకర్షించాలని యెహోవాను ఆకర్షించి చూసింది. ఇలాంటి రంకెవేసి యెజెబెలు యెహోవా నాశనం చేసింది. యెజెబెలు తను నాశనం అయ్యే వరకు రంకు బొంకు కంపు విడవలేదు. ఇందులో కొందరు ఆనాడు తుయతైరలో ఉన్నారు. కొందరు సహించారు, కొందరు భ్రష్టులయ్యారు. ప్రభువును కనిపెట్టి ఆయన పని చూడండి, ఫలితం లేకపోయింది. అట్టి వారి వల్ల రోమా ప్రభుత్వం రాజకీయ కష్టాలు పడింది. మరి మీ యొద్ద యెజెబెలు ఉందా? పోయిందా? ఎయిడ్స్ కన్నా, క్యాన్సర్ కన్నా ప్రమాదము, విషనాగు కన్నా ప్రమాదం యెజెబెలు. కనుక ప్రియమైన సహోదరులారా, తుయతైర పట్టణము యెజెబెలు ప్రవక్తన దీవుల సైన్యాల్ని మనం చూస్తే ఘోరంగా అన్య ఆచారంతో అన్యరాజు కుమార్తె ఇశ్రాయేలు రాజు అయిన అహాబును వివాహం చేసుకుని తను అమ్ముకున్నట్లుగా దిగజారిన స్థితిలో ఘోరమైన ఆచారాలను అక్కడ ప్రవర్తించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు తెలుసు గనక ఈ తుయతైరలో 2వ అధ్యాయము మా ప్రకటన 22వ వచనంలో మనం చూస్తే మంచం పట్టించేదను జాగ్రత్త. దేవుడు ప్రేమామయుడు, ఆయన హెచ్చించేవాడు, ఘనపరచువాడు. ఈ సంఘాలకి దేవుడు తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి, మన పరిస్థితి ఏమిటి, మనం ఎలా జీవించాలని లేఖనం చెలవిస్తుంది. చూడండి, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విచారించి వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమలు పాలు చేస్తా. దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చి చూసినా కానీ మారు మనసుకు పొందకపోతే చూడండి మంచం పట్టిస్తాడు. రోగాలు, వేదలు, అన్ని మందులున్నా జబ్బు తగ్గదు, వైద్యుడున్నా తగ్గదు. కనుక అక్కడ ఏ పడక మీద యెజెబెలు వ్యభిచార పడక మీదను ఆకర్షించిందో దానిని అనుసరించినది అదే పడక మీద మంచం పట్టించాడు. శ్రమల పాలు చేయొచ్చు మారు మనసు పొందటం యోగ్యత, శ్రేష్టకరం.
లేదా అనేకులు మంచంపై రోజులు తరబడి ఉండే గతిలా లే ఉండదగించేదా చేయొచ్చు. బహుశ్రమలో పాలు చేతును. భ్రష్టు సంఘానికి భ్రష్టు పిల్లలు దానితో వ్యభిచారం చేసేవారు దాని క్రియల విషయమై మారు మనసు నొందవలెను. అవి ఆఖరి హెచ్చరికలు. శ్రమలకై పొందుచున్నది. ఈనాడు అనేకులు శ్రమలు మంచం మీదకు పోవుటకు రెడీగా ఉన్నారు. కనుక దేవుడు చూస్తాడు. సమయం వచ్చిందంటే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడండి. ఇక్కడ ఈ తూతేరా సంఘ పరిస్థితి అలాగే ఉంది. యెజెబెలు ప్రవక్త తిరిగారు, దుర్బోధలకు తిరిగారు, దేవుని విడిచిపెట్టేశారు. వారి ఇష్టానుసారంగా విగ్రహారాధన. యెజెబెలు ప్రవక్తని ఏం చేసిందో అలా చేసినట్టుగా చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చినట్లు కనబడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 చదివిస్తుంది. ప్రియమైన వారలారా, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చెప్పని అవి మంచైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటిని ప్రళము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠముట ప్రత్యక్షం కావాలను. ఎందుకంటే మనం చేసే ప్రతి దానికి లెక్క జీవగ్రంథమందు వేరే గ్రంథము రాయబడుతుంది. తీర్పులను దానమందు లెక్క చెప్పవలసి వారుగా మనం ఉన్నాము. న్యాయపీఠుడు రోమాపత్రిక 2:9 చదివిస్తుంది. దుష్కారం చేయి ప్రతివాడు మనుషునకు ఆత్మకు శ్రమయు వేదన కలుగును. దుష్కార్య పనులు, దేవునికి విరుద్ధమైన పాప పనులు, మంత్రంగి, సెల్లంగి, అలాగే దురద గలవారు యెజెబెలు ప్రవక్త వలె మరి అన్నీ కూడా చేసిన వారికి తన కాలమే మరి దేవుడి శ్రమల పాలు చేస్తాడని సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4:4 సెలవిస్తుంది. ఈ విచారులారా, ఈ లోక స్నేహం దేవుని వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడును ఈ లోక స్నేహమును చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఈ లోకంలో ఎలా చేసినా, ఎలా తిరిగినా, ఎలా చేసినా మరి మనల్ని ఎవరు ఏమనర్లే, ఎవరికి జవాబు, ఎవరికి ఉత్తరవాది అని ఇక్కడ దేవుడు తుయతైర సంఘానితో మాట్లాడుతున్నాడు. అలాగే ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుడు వర్తమాన కాలంలో జరిగే సందర్భాన్ని, పూర్వీకులు ఆ కాలంలో జరిగిన వర్తమానాన్ని ఈరోజు మన జీవితం ఎలా ఉందో, మన గమ్యం ఎలా ఉందో, మన స్థితిగతి ఏమిటో మనము చేసే ప్రతి క్రియను బట్టి లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నామని ఇక్కడ వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుని వైరమైన ఎరగరా? ఇది అంతిమ సంస్కారానికి ముందే హెచ్చరికలు. ఎందుకంటే ఆయన ముందే చెప్పకుండా ఏమీ చేయలేదు. ఆయన నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉంటుంది. మరి ఆయన 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు. కనుక అట్టి రీతిగా జీవించాలని దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మంది నీతి గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని, నీతి అయిన రాజ్యం ఆయన రాజ్యం నీతిని ఎదుగుడని సెలవిచ్చే రీతిగా ఈ సంఘాలన్నీ నీతి రాజ్యాన్ని కోల్పోయినట్లుగా మనకు కనబడుతుంది. ఎవరైతే దేవుని గట్టిగా పట్టుకున్నారో, ఎవరైతే శ్రమల్లో హతసాక్షులయ్యారో వారికి ప్రత్యేకమైన మరి నిత్య అగ్ని నుండి తప్పించబడి రెండవ మరణం జయము, జీవరక్ష ఫలమును ఇస్తును, వారికి తెల్లని రాతిని ఇస్తునని సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఇది ఆనాడు దిగిన రెండవ మరణం. అగ్నిగంధకం, తలుపులు, ఆలోచన, హృదయాలు, ఉద్దేశాలు, ఊహలు ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నితో కావాలి. లేకపోతే నిత్య అగ్ని నిరంతరం కాల్చేది రక్షణ క్రియ ద్వారానే కాదు, స్వనీతి వల్ల కాదు. రక్షణ మొదట మారు మనసు అను క్రియలు రావాలి. ఎందుకంటే మారు మనసు లేకుండా దేవుని దృష్టిలో మనము నిరపరాధులమే. కనుక మానవ జీవితంలో మారు మనసు అనేది ప్రాముఖ్యంగా ఉందని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందుకు మారు మనసు ఇక్కడ మారు మనసు ఊరు మనసా, తూరు సీదోను మనసా, మన తీరు మారాలి. ఎవరు మారాలంటే మనం వేరే క్రీస్తులో మారు మనసు, మన దేవుని కొరకు మారు మనసు కలిగి జీవించాలి. ప్రకటన గ్రంథం 2:23 సెలవిస్తుంది. దాని పిల్లలను నిత్యముగా చంపెదను, దానివల్ల అంతరింద్రములను నీ హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంగములన్నీ తెలుసుకునము. మరి నీలో ప్రతివానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చేదను. దాని పిల్లలు, సాతాను పిల్లలు యెజెబెలును అనుసరించి వారి పిల్లలను వారిని చంపెదను కాదు, నిత్యముగా చంపెదను. ఇది కోపంతో రౌద్రంతో కూడిన మాట. దేవుని పిల్లలకు వాగ్దానం వేరు, యెజెబెలు వద్ద పెరిగిన పిల్లలకు మరణం తప్పదు. ఈరోజు
ఇక్కడ తుయితేర సంఘంలో దేవుని పిల్లల వాగ్దానం వేరు, ఏజీ పిల్లలకు వాగ్దానం వేరు. కనుక అన్ని సంఘములు తెలుసుకోవాల్సింది, మనం ఎక్కడ పెరుగుతున్నాము, మన పిల్లలు ఎచ్చట పెరుగుతున్నారు, ఏజీబీలోను దురాత్మతో ఉన్నామా, చనిపోటకు సిద్ధంగా ఉన్నామా, సావు కళ వారి ముఖంపై తొనికిలిసిలాడింది. మారు మనసు లేకపోతే నీవు సావు తప్పదు. ఇది అందరికీ గుణపాఠం. చూడు, సావకాలం ఉట్టినే వచ్చిందంట. ప్రియమైన వారులారా, ఎందుకు మరి దేవుని పిల్లలారా, ఇట్టి యెజెబెలు పిల్లలకి కళ వచ్చిందని చెప్పచ్చు. హోషేయ 4:6-7 మీరు చూడవచ్చు. అలాగే యోహాను సువార్త 3:20 ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయనివాడలో దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాం. ఎప్పుడైతే మన నీతి యథార్థ కలిగి ఉంటామో, ఎక్కడైనా సరే మనము ఈ హృదయము దోషారోపణ చేయనివాడల. అలాగే ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెలవిస్తుంది. అలాగే మనము దేవుని ఎదుట ఉండాలని, మరి దేవుడు అనేక రీతులుగా ఈ తుయితేర సంఘంలో ఉన్న లోపాలను, సంఘ పరిస్థితులను మరి దేవుడు అనేక మరి వాక్యాలు ఉన్నాయి. రెండవ ఎపిసోడ్లో మరి తర్వాత ఎపిసోడ్లో మనం విందాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు, ఇంతవరకు ఈ తుయితేర సంఘం గురించి కొన్ని విషయాలు, యెజెబెలు ప్రవక్తిని గురించి, అక్కడున్న సత్యాలను, అక్కడున్న ప్రజలు, దేవుని పిల్లలకి దేవుని వాగ్దానం ఉందని, అలాగే యెజెబెలు ప్రవక్తతో మరి ఎవరైతే దురద సేవలు గలవారి, మరి మాంత్రికులు, శిల్లంగితనము, ఈ భూ సంబంధమైన శరీర క్రియలతో జీవించి మరి జారత్వంతో కూడిన అలవాట్లతో ఉన్న వారికి శిక్ష తప్పదని, మంచం పట్టిస్తానని, అలాగే దేవుని పిల్లలకు వాగ్దానం వేరే ఉంది, యెజెబెలు పిల్లలకి దండన తప్పదని హెచ్చరికతో మాట్లాడిన దేవుడు గనుక అయ్యా, మరి తుయితేర పట్టణం అంతా కూడా విరుద్ధంగా జీవించింది అయ్యా. కొంతమంది అయితే నమ్మకం ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మాత్రమే అయ్యా మరి ప్రభా యెజెబెలు సంఘం సభ్యురాలుగా క్రియలు మరి చేయడం జరిగింది కనుక అయ్యా మరి ఈ నూతన సంఘంలో ఈ సంఘాలన్నీ కూడా నువ్వు కాపాడి సహాయం చేసి, యెజెబెలు ప్రవక్తకు ఆకర్షణ కాక, ఈ లోక సంబంధమైన ఆకర్షణ కాక, నీ వాక్యం మారు మనసు పొందే అవకాశం ఇచ్చిన, మారు మనసు పొందక జీవించడం ద్వారానే ఇంకా దేవుని ఉగ్రతలో పాలు భాగస్తులయ్యారయ్యా. మరి ఇలాగ ఇంకా ఎవరైతే నశించిపోతున్నారో, మారు మనసు పొంది ఆత్మలో ఇదిగో తప్పుదము, ఆత్మలో కూడా తప్పిదము, ఆత్మలో కూడా జారత్వం లేని జీవితాన్ని జయించడానికి సహాయం చేయమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి దీవిస్తున్న పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించిన